నలుగురు పోయి ఆడ బత్తీసుల దుకాణం కాడ పోయి బత్తీసు అందుకున్నాడు వాడు. అందుకుంటే ఆ షాప్ వాడు కొట్టడానికి వచ్చిండు. నేను ఏడుసుడు మొదలు పెట్టినావు, నేను ఏడుస్తే అది ఇచ్చిపెట్టిపోయాను. ఆమెకి ఎవరు భారీ సంసారం ఆమెది. ఇంకా ఆయనలోనే ఆమెనే ఉంచుకునేది మమ్మల్ని. ఆయన దొరకపోయి కదా ఆమె గంగారం బాలమ్మ ఆమె చందనుకుంటాను. నేను అనుకున్నా నీవు అసలు నడవనికి శాత కాకుండా అనుకున్నా. మంచిగానే ఉన్నావు. నేను మందులు తినుకుంటే ఇట్లా వస్తున్నా బావా. నేను షుగర్ గిగర్ ఉందా? లేదు, ఏం లేదు. టెస్ట్ చేయించుకున్నా. మరి దేనికి మందులు తింటావు? ఇవి మోకాళ్ళ నొప్పులు. లేకపోతే నేను కూడా లేవకుండా సరిపోకుండా నొప్పులు ఉన్నాయి. మంచిగా కింద కూర్చుంటూ వేస్తున్నావు అంటే మరి మంచిగా గోళీలు తింటున్నా కానీ అవి ఆపుటవే, నా ఆపుటవే ఉన్నాయి. ఇంకా ఆయన ఆదాయ కొడుకే ఫోన్ చేసిండు రాక అట్లా పెట్టుకొని చిగురుల కళ్ళ దుఃఖం ఉంటాడు. మందులు తీసుకొని పోతుంటా అని అన్నాడు. పైసలు తీసుకోవాలని నేను అనుకోలేదు. ఏం పైసలు లేకుండా ఉన్నావు? మరి ఉండొద్దు, టైంకి ఉండొద్దు. ఇంత కొడుకులు బిడ్డలు పెట్టుకొని పైసలు గోళీలు బిడ్డలను అడగాల, కొడుకులను అడగాల, ఎవరిని అడగాలి. రెక్కలు ఆడుతుంటే పైసలు చేతులు ఉంటాయి. రెక్కలు ఆడతలేవు. 3 నెలల 4 నెలల ఇంటికైనా ఉన్నా పొద్దున్న కాళ్ళు కూరలు అవుతున్నాయని